కాదాంబరి సిల్క్స్ కళ్యాణం కమనీయం యానివర్సరీ సేల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ సెక్యూరిటీ గార్డ్స్ నిర్వాహకం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆసుపత్రిలో రోగిపై సెక్యూరిటీ గార్డ్ దాడి చేసిన ఘటనతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిపై సెక్యూరిటీ గార్డ్ చేయి చేసుకున్నాడని, మరో రోగి సహాయకురాలిని షూతో తన్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెక్యూరిటీ గార్డ్ తీరుపై రోగులు, వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మంజునాథ్ అందిస్తారు. మంజునాథ్, అసలు సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకు ఇలా చేయడం జరిగింది, అక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ చిత్తూరులో ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యం అయితే టీపీ పద్ధతి నిర్వహిస్తున్నారు. ఈ అపోలోలో సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని అపోలో యాజమాన్యం నిర్వహిస్తోంది. గత 4 రోజుల క్రితం హాస్పిటల్లో ట్రీట్మెంట్ కు వచ్చిన పేషెంట్ ను అతను కానీ ఆ పేషెంట్ ను ప్లస్ అతను పేషెంట్ గార్డ్ గా వస్తుంటారే వాళ్ళు హాస్పిటల్లో పడుకునేదానికి ప్రయత్నించగా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఇక్కడ పడుకోకూడదు, మీరు బయట పోండి అని చెప్పకపోగా వారిపై దాడి చేసి గాయపరిచాడు. అదే విధంగా గాయపరచడంతో పాటు వాళ్ళ బంధువులు ఎవరైతే ప్రశ్నించారో వారిపైన కూడా కాలుకేసుకున్న షూతో తన్ని వారిని బయటకు లాగి పడేశారు. ఈ ఘటన ఇప్పుడు కొత్తగా జరగడం లేదు. ఇప్పుడు గతంలో 4 సార్లు కూడా ఇదే విధంగా సెక్యూరిటీ దుష్ప్రవర్తనతో చిత్తూరు ప్రభుత్వ అపోలో ఆసుపత్రిలో జరిగింది. దీనిపైన కూడా స్థానిక అపోలో యాజమాన్యానికి రోగులు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మంజునాథ్, గతంలో కూడా ఇలాంటి ఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి అంటున్నారు. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదా? అధికారులు అయితే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి తాజాగా హాస్పిటల్లో బౌన్సర్లను కూడా 7 మందిని ఏర్పాటు చేసి అపోలో యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బౌన్సర్లు కూడా హాస్పిటల్ యాజమాన్యం ప్రత్యేకంగా నియమించుకున్నాయి. గొడవలు జరగకుండా ఎవరైతే అక్కడికి వెళ్ళి పాత్రికేయులు కానీ ప్రజలు కానీ అక్కడ జరుగుతున్న దానిపైన వీడియోలు తీసి ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారో వారి కోసమే ఈ బౌన్సర్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పి తెలిసింది. అయితే తాజాగా ఈ విషయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దృష్టికి పోవడంతో ఆయన సీరియస్ అయి అపోలో యాజమాన్యాన్ని మందలించినట్లు తెలియడంతో ఎవరైతే పేషెంట్లపై దాడి చేశారో ఆ సెక్యూరిటీ గార్డ్ ను విధుల నుంచి తొలగించినట్లు కూడా తెలుస్తోంది. మంజునాథ్, అక్కడ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఇతర సిబ్బంది లేదా వైద్యులు ఎలా స్పందించారు? ఘటన రాత్రిపూట జరగడంతో వైద్యులైతే వాళ్ళ వార్డుల్లో ఉన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులను అపోలో యాజమాన్యాన్ని వివరణ కోరగా వాళ్ళు ఎవరు వివరణ ఇచ్చేందుకు అందుబాటులోకి మనకు రాలేదు. అయితే పేషెంట్ బంధువులు మాత్రం హాస్పిటల్కి వచ్చి కొద్దిసేపు ధర్నా చేస్తారు. అనంతరం వారికి అపోలో యాజమాన్యం సర్ది చెప్పడంతో మరోసారి ఈ విధంగా జరగదని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. మంజునాథ్, అసలు విధుల్లో ఉన్న ఈ సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి ప్రవర్తనకు కారణం ఏంటి? విధుల్లో వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. వీరు గతంలో కూడా అంటే గత సంవత్సర కాలం నుంచి ఇప్పటికీ సుమారుగా ఒక 4 సార్లు ఇదే విధంగా సెక్యూరిటీ గార్డులు పేషెంట్ల పైన వారి బంధువుల పైన దాడులకు పాల్పడ్డారు. వారు పేషెంట్ చూసేదానికి వస్తున్న వారికి వారి దగ్గర నుంచి డబ్బులు అడుగుతుండడంతో వారు ఇవ్వకపోవడంతోనే తరచు ఇటువంటి గొడవలు జరుగుతున్నాయని కూడా మనకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓకే మంజునాథ్, ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్ళలేదా ఇన్ని రోజులు? అధికారుల దృష్టికి వెళ్ళినా కూడా అపోలో యాజమాన్యం వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో కూడా వారిపైన కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వమే గట్టి చర్యలు తీసుకోవాలని కూడా పేషెంట్లు వారి బంధువులు కోరుతున్నారు. రైట్ మంజునాథ్, ఇప్పుడు ప్రెజెంట్ పేషెంట్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రెజెంట్ అయితే ఇక్కడ మాకు జరిగిన విషయం ఎవరికి అపోలో హాస్పిటల్ కి వచ్చిన వారికి జరగకూడదు. అలాగే ఎవరైతే సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు పేషెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. రైట్ మంజునాథ్, థ్యాంక్ యూ. రైట్, ఇక చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహాయకులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన సిబ్బందే దౌర్జన్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు వెలికితీసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అటు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసం నిలబెట్టేందుకు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది.